ఏపీ రాజధాని నిర్మాణ అంశంలో విదేశాలపై ఆధారపడడం శోచనీయమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు విమర్శించారు. రాజధాని నిర్మాణం చేయగల సమర్థులెందరో రాష్ట్రంలో దేశంలో ఉన్నారని వారు చెప్పారు. వారిని పరిగణలోకి తీసుకోకుండా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎంతసేపు విదేశీయులపై ఆధారపడుతున్నారని, ఇది అవమానకరమని రాఘవులు ధ్వజమెత్తారు. విజయవాడ నగరంలో రాజధాని నిర్మాణం పాలన కోసమా, ప్రతిష్ట కోసమా అన్న అంశంపై జరిగిన సదస్సులో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు పాల్గొని ప్రసంగించారు. రాజధాని పేరుతో ప్రభుత్వం వేలాది ఎకరాలను భూసేకరణ పద్ధతిలో కాకుండా సమీకరణ అంటూ కొత్త ఆలోచనలు చేసి రైతులకు నష్టం కలిగిస్తుందని అన్నారు. మరోపక్క రాజధానిని అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తాం, ప్రపంచంలోనే గొప్ప రాజధాని నిర్మిస్తామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. రాజధాని అనేది కేవలం పాలన కోసమే ఉండాలి కానీ ప్రతిష్ట కోసం కాదని రాఘవులు స్పష్టం చేశారు. సింగపూర్ సంస్థకి రాజధాని ఎలా అభివృద్ధి కావాలని చెప్పేసి ఒక సంస్థకి అప్పచెప్పారు. ప్రణాళిక రూపొందించడం, ఇక్కడ ఏదో ఈ రాష్ట్రంలో ఎవరు మేధావులు లేనట్టు, ఈ దేశంలో ఎవరు మేధావులు లేనట్టు విదేశాల నుంచి రప్పించడం అనేది చాలా అన్యాయం. ఇక్కడ మేధావులతో ఒక కమిటీ వేయాలని మేము కోరుతున్నాం. ఈ కమిటీ రూపొందించిన నివేదికని, సింగపూర్ వాళ్ళు రూపొందించిన నివేదికని పోల్చి చూసి అన్ని మంచి విషయాలు తీసుకుని రాజధాని నగరాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే స్థానిక పరిస్థితులు కానీ, వాతావరణ పరిస్థితులు కానీ, ఇక్కడ ప్రజల మనోభావాలు కానీ తెలియని వాళ్ళు రూపొందిస్తే అది సక్రమంగా ఉండదని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దీని గురించి కూడా ముఖ్యమంత్రి ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా మేము కోరుతున్నాం. విదేశీయులతో రాజధాని నిర్మాణం చేస్తే అక్కడ వారిపైన ఆలోచనలే ఉంటాయి కానీ మనదైన సంస్కృతి ఉండదని రాఘవులు తేల్చి చెప్పారు.